మీరెప్పుడైనా చిన్నప్పుడు చీమల దూరని చిట్టడివి, కాకులు దూరని కారడివి అనేటువంటి మాటలు వినే ఉంటారు. ఈరోజు మన వీడియోలో అలాంటి ఒక భయంకరమైనటువంటి అడవి గురించి, మరి ఆ అడవి ప్రపంచంలో ఎక్కడ ఉంది, దానికి సంబంధించినటువంటి చరిత్ర గురించి ఈ వీడియోలో మీ అందరికీ తెలియజేయబోతున్నాను. ఈ వీడియో చూడడానికంటే ముందు మీరందరూ కూడా ఈ యొక్క వీడియోని లైక్ చేస్తారని, వీడియో కింద కామెంట్ చేస్తారని, వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. లెట్ స్టార్ట్ ద వీడియో. ఈరోజు మీ అందరికీ చెప్పినటువంటి ఆ యొక్క అడవి పేరే అమెజాన్ రైన్ ఫారెస్ట్. ఈ అమెజాన్ రైన్ ఫారెస్ట్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద, అతి దట్టమైనటువంటి అరణ్యంగా మనం చెప్పుకోవటం జరుగుతుంది. ఈ అమెజాన్ అడవులు దక్షిణ అమెరికాలోని ఒక పెద్ద ఉష్ణమండల వర్షారణ్యం. దీనిని అమెజాన్ అడవి లేదా అమెజోనియా అనే పేర్లతో పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రైన్ ఫారెస్ట్. భూమిపై వాతావరణం సమతుల్యంగా ఉండటంలో ఈ అడవి యొక్క పాత్ర చాలా కీలకం. అమెజాన్ అడవి సుమారు 55 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది మరియు ఇది అప్పటి నుండి అనేక మార్పులకు లోను కావటం జరిగింది. అడవి యొక్క చరిత్రలో వాతావరణ మార్పులు, నది ప్రవాహాలు మరియు మానవ కార్యకలాపాలు వంటి వివిధ అంశాలు దాని అభివృద్ధి మరియు విస్తరణలో కీలక పాత్ర పోషించాయి. గతంలో అమెజాన్ అడవి మరింత విస్తారంగా ఉండేది, కానీ అడవుల నరికివేత మరియు ఇతర మానవ కార్యకలాపాల కారణంగా దాని పరిమాణము తగ్గింది. ఈ అడవిలో అనేక ఆదివాసీ తెగలు నివసిస్తున్నాయి మరియు వారి సంస్కృతి మరియు జీవనశైలి అడవితో పెనవేసుకుపోయి ఉన్నాయి. ప్రస్తుతం అడవుల నరికివేత, అక్రమ మైనింగ్ మరియు ఇతర పర్యావరణ సమస్యల కారణంగా అమెజాన్ అడవి తీవ్రమైనటువంటి ముప్పును ఎదుర్కొనడం అనేది జరుగుతుంది. ఇది దక్షిణ అమెరికాలో విస్తరించి ఉంది. దాదాపు 60% అడవి బ్రెజిల్ దేశంలో ఉండటం అనేది జరిగింది. భూమిపై ఉన్న కార్బన్ డయాక్సైడ్ నిల్వ చేయడంలో, వాతావరణాన్ని నియంత్రించడంలో ముఖ్యమైనటువంటి పాత్ర ఈ యొక్క అమెజాన్ అడవులు పోషించడం జరుగుతుంది. మరి ఈ అడవులకు సంబంధించి మరిన్ని ప్రముఖమైన విషయాలు మీ అందరికీ తెలియజేస్తాను. ప్రపంచంలో అతిపెద్ద అడవులుగా పేర్కొన్నటువంటి అమెజాన్ అడవులు ఈ భూమి మీద ఉన్నటువంటి ఆక్సిజన్లో 20% ఆక్సిజన్ అమెజాన్ అడవుల నుంచే లభించటం జరుగుతుంది. అందుకే వీటిని లంగ్స్ ఆఫ్ ద ఎర్త్ అని పిలవటం జరుగుతుంది. ఈ అడవుల్లో ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. దట్టమైన అడవి, దట్టమైన చెట్ల కారణంగా అడవి అంతా చీకటిగా ఉంటుంది. దాదాపు సూర్యుని రశ్మి 2% భూభాగంపై మాత్రమే పడుతుంది. ఇక్కడ పడే వర్షం నేల మీద చేరడానికి దాదాపు 10 నిమిషాల సమయం పడుతుంది. కాఫీ, చాక్లెట్, రైస్, మిరియాలు, పైన్ యాపిల్స్తో పాటు ఇతర ఆహార పదార్థాలు 80% కంటే ఎక్కువగా ఈ అడవుల నుంచే మనకు లభించటం అనేది జరుగుతుంది. ఈ అడవుల్లో నివసించేటువంటి ఆటవిక జాతులు 500 ఆటవిక జాతులు ఈ అడవిలో ఉండటం అనేది జరిగింది. వీటిలో దాదాపు 50 జాతులకు ప్రపంచంతో ఎటువంటి సంబంధాలు లేవు. మనుషులను తినే వాళ్ళు కూడా ఈ అమెజాన్ ఫారెస్ట్లో ఉండటం అనేది జరిగింది. ఇక 390 బిలియన్ చెట్లు, 4000 వృక్ష జాతులు, 2200 చేప జాతులు, 1200 పక్షి జాతులు, 420 ఉభయచరాలు, 370 సారీసృపాలు ఈ అడవిలో నివసిస్తున్నాయి. ఎన్నో వింతైన, క్రూరమైన, విషపూరితమైనటువంటి జంతువులు కూడా ఈ అరణ్యంలో నివసించడం అనేది జరుగుతుంది. మీ అందరికీ తెలిసినటువంటి బ్లాక్ పాంథర్ అనేటువంటి నల్లపులి కూడా ప్రధానంగా మనకు ఈ యొక్క అమెజాన్ ఫారెస్ట్లో కనబడటం అనేది జరుగుతుంది. అదేవిధంగా మీరు చిన్నప్పుడు చూసినటువంటి పెద్ద పెద్ద అనకొండాలు కూడా ఈ యొక్క అమెజాన్ ఫారెస్ట్లో మనకు ఎక్కువగా కనబడటం అనేది జరుగుతుంది. దాంతోపాటుగా విషపు చేపలు, విషపు కప్పలు, విషపూరితమైనటువంటి చీమలు ఈ యొక్క అమెజాన్ ఫారెస్ట్లో మనం చూడవచ్చు. దాంతోపాటుగా ప్యూమా, స్పైడర్, మంకీ, విషపూరితమైనటువంటి బుల్లెట్ యాంట్స్, విషపూరితమైనటువంటి చేపలు, ఎలక్ట్రిక్ హీల్ చేపలు, పింక్ రివర్ డాల్ఫిన్స్, ఇంకా మనిషి గుర్తించలేనటువంటి
వింత వింత జంతువులకు ఈ యొక్క అమెజాన్ అడవి ఆవాసంగా ఉంటుంది. వాటర్ లిల్లీ, ది రాయల్ విక్టోరియా వాటర్ లిల్లీ అనే ఆకులు కూడా ఇక్కడే కనిపిస్తాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆకు. 3 మీటర్ల వెడల్పుతో ఉండే ఈ ఆకు దాదాపు 40 కేజీల బరువు మోయగలదు. మరి ఈ అడవికి సంబంధించినటువంటి మరో ప్రత్యేకమైనటువంటి జంతువు ఏంటంటే వాటిని మనం తాబేళ్లుగా చెప్పుకోవటం అనేది జరుగుతుంది. అమెజాన్ ఫారెస్ట్లో నివసించే తాబేళ్లు కన్నీళ్లు తాగి బ్రతుకుతాయి. ప్రపంచంలో అతి బిగ్గరగా అరిచే టౌకేన్ అనే పక్షి ఈ అడవుల్లోనే ఉంది. దీని కూత దాదాపు 1/2 మైలు దూరం వరకు వినిపిస్తుంది. ఈ దట్టమైన అడవిలోనే ఇక్కోటిస్ అనే మహానగరము, ఇక్కడ సుమారు 4 లక్షల మంది నేటికి నివసిస్తూ ఉండటం అనేది జరిగింది. మరి ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలు కలిగినటువంటి అమెజాన్ అడవిని రక్షించుకోవటం మనందరి బాధ్యత. మన స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో ఈ అడవిని మొత్తం నరికివేయటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి జీవజాతులు కనుమరుగయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం మన అవసరానికి మాత్రమే, అవసరానికి సరిపోయే విధంగా మాత్రమే ఉపయోగించుకోవాలి. కానీ భవిష్యత్తు కోసమని, మీ పిల్లల భవిష్యత్తు కోసమని ఇప్పుడున్నటువంటి వనరులని అతిగా వినియోగించి దుర్వినియోగం చేస్తే అతి త్వరలో భవిష్యత్తులో ఈ ప్రపంచం మొత్తం కూడా నాశనం అయ్యేటువంటి సూచనలు మనకు కనబడుతుంది. కాబట్టి మన వంతు సహకారంగా మన చుట్టుపక్కల ప్రాంతంలో ఉండేటువంటి అడవులను కూడా మనమందరం కాపాడేటువంటి ప్రయత్నం చేద్దాం. దాంతో పాటుగా మీ ఇంట్లో పుట్టినరోజున్నా లేదా ఏదైనా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఉన్నా దానిలో భాగంగా మీ పేరు మీదుగా ఒక మొక్కను నాటేటువంటి ప్రయత్నం చేయండి. మనం నాటేటువంటి ప్రతి మొక్క మన భావి భవిష్యత్తు తరాలకు ఒక ఆయువుగా మారటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఇస్తున్నటువంటి ఒక చిన్న సందేశం, మనం చెట్లను కాపాడితే అవే చెట్లు మనల్ని కాపాడుతాయి. వృక్షో రక్షితి రక్షితః. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.